దేహీ చ పార్వతీ. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. అన్నం లేనిది ఏ ప్రాణి జీవించలేదు. అన్నం ఎటువంటి లోటు లేకుండా దొరకడం అంటే సాక్షాత్తు ఆ కాశీ అన్నపూర్ణ అమ్మవారి అనుగ్రహం తప్పనిసరి కావాలి. ఆ అమ్మను నిత్యం కొలిచే వారికి అన్నపానాదులకు ఎటువంటి లోటు ఉండదు. ప్రతినిత్యం భోజనం చేసేటప్పుడు ఆ అమ్మను కృతజ్ఞతపూర్వకంగా ధ్యానం చేసుకొని విశ్వంలో మనతో పాటు ఉండే అనేకానేక జీవులకు బలిభక్తులు సమర్పించి భోజనం చేసేవారికి అతిథి అభ్యాగతి సేవ, అపన్నులకు ఆకలితో బాధపడే వారికి అన్నప్రసాదాన్ని అందించే వారికి ఆ తల్లి అనుగ్రహం ఉంటుందని శాస్త్ర ప్రవచనం. అన్నదానం కోటి గోవుల దాన ఫలితంతో సమానమైనది. ఏది లోపించినా బతకలం, కానీ ఆహారం లోపిస్తే బతకలేం. దానాలన్నింటికల్లా అన్నదానం మిన్న. అన్నదానాన్ని మించిన దానం మరొకటి లేదని పెద్దలు చెప్తారు. మనిషి ఆశకు అంతు లేదు, అదుపు అంతకన్నా ఉండదు. ఎందుకంటే ఏది దానంగా ఇచ్చినా, ఎంత ఇచ్చినా కూడా ఇంకా ఇంకా కావాలనిపిస్తుంది. కానీ అన్నదానంలో మాత్రం దానం తీసుకున్న వారు ఇంకా చాలు అని చెప్పి సంతృప్తిగా లేస్తారు. ఏ దానం ఇచ్చినా దానం తీసుకున్న వారిని మనం సంతృప్తి పరచలేకపోవచ్చు, కానీ అన్నదానం చేస్తే మాత్రం దానం తీసుకున్న వారిని పూర్తిగా సంతృప్తి పరచవచ్చును. అన్నదానాన్ని ఒక యజ్ఞంలా భావించి చేసేవారు కూడా ఉన్నారు. ఆకలిగొని ఉన్న వారికి అన్నదానం చేయలేకపోయినా అన్నం పెట్టే ఇంటినైనా చూపించమని పెద్దలు చెప్తారు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అంటాడు: అన్నాత్ పంతి భూతాని పర్జన్యాదన్న సంభవః యజ్ఞాత్ భవతి పర్జన్యో యజ్ఞకర్మ సముద్భవః. అంటే ప్రాణులు అన్నం వలన కలుగుచున్నవి, అన్నము మేఘము వలన కలుగుచున్నది, మేఘము యజ్ఞం వలన కలుగుచున్నది, ఇట్టి యజ్ఞము కర్మ వలన కలుగుచున్నది. త్రేతాయుగం, ద్వాపర యుగాల్లో యజ్ఞ యాగాదులు తపస్సుల ద్వారా మానవులు మోక్షం పొందారు. కలియుగంలో దాన ధర్మాలు, దైవారాధన, నామపారాయణ, నామస్మరణ మొదలైన వాటి ద్వారా సులభతరమైన మోక్ష మార్గాన్ని దైవం ప్రసాదించారు. దాన ధర్మాలు ఎవరికున్నంతలో వారు దానం చేసుకోవచ్చు. ఈ దానం చేసేది కూడా మనస్ఫూర్తిగా చేయాలి. ఆడంబరాలకు,